దీంట్లో ఎత్తుల దూరాలు యాక్చువల్లీ ఏమైందంటే ఇప్పుడు ఇంటర్మీడియట్లో తీసేయండి ఎత్తుల దూరాలు, కానీ మనకి 10th క్లాస్లో ఇచ్చేసాడు. సో అందుకని కొద్దిగా ఇంపార్టెంటే. సో ఎక్కువ మోడల్స్ ఏముండవు, ఒక 7 or 8 మోడల్స్ ఉంటాయి. రైట్, చూద్దాం. దీంట్లో ఇంపార్టెంట్ మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 2 రేఖలు ఉంటాయండి. ఒకటి క్షితిజ రేఖ. క్షితిజ రేఖ అంటే ఇలా భూమికి సమాంతర రేఖ ఇది అనుకోండి, క్షితిజ రేఖ. క్షితిజ సమాంతర రేఖ అంటాం, సింప్లీ క్షితిజ రేఖ. రెండో రేఖ ఏంటంటే దృష్టి రేఖ. దృష్టి రేఖ అంటే మనము ఇదేదో ఇలా ఉందనుకోండి, ఒక హైట్, ఒక వస్తువు కొంత ఎత్తులో కొండో ఏదో ఒకటి మనం కొంత ఇక్కడి నుంచి చూస్తాం కదా. మనం చూసే అంటే మన కంటిని మనం పరిశీలించేటువంటి బిందువు, ఈ శిఖరాన్ని పరిశీలిస్తున్నాం. సో ఈ పరిశీలించే బిందువుని, ఈ రెండింటి మధ్య కోణాన్ని, సో దీన్ని ఏమంటారంటే, కోణం కాదు, ఈ రెండింటిని కలిపే రేఖను ఏమంటారంటే దృష్టి రేఖ. మన కంటిని మనం పరిశీలించే బిందువుని కలిపే రేఖను దృష్టి రేఖ. సో జాగ్రత్తగా చూసుకోండి. దృష్టి రేఖ అంటే ఏంటంటే మన కంటిని మనం పరిశీలించే బిందువును కలిపే రేఖను దృష్టి రేఖ అంట. రైట్, అది దృష్టి రేఖ అయిపోయింది. ఆ తర్వాత ఏంటంటే, సో ఇదేంటి ఊర్ధ్వ కోణం అంటే ఏంటి, నిమ్న కోణం అంటే ఏంటి, ఈరోజు ఊర్ధ్వ కోణం అండ్ నిమ్న కోణం. మీరు అవసరం అంటే జస్ట్ నోట్ చేసుకోండి అండి, ఎప్పటికప్పుడు చెప్పేది. సో ఏ కోణమైనా సరే, ఊర్ధ్వ కోణమైనా నిమ్న కోణమైనా విలువ పరంగా రెండు ఒకటే. ఫస్ట్ అది గుర్తుంచుకోండి. సో ఓకే, రైట్. సో ఊర్ధ్వ ఏంటంటే కోణం ఏంటంటే అంటే ఈ రెండింటి మధ్యన ఉన్న కోణమేనండి. క్షితిజ రేఖకు అలాగే దృష్టి రేఖకు మధ్యలో ఉన్న కోణమును ఊర్ధ్వ కోణం లేదా నిమ్న కోణం అంటాం. ఓకే, క్షితిజ రేఖకు దృష్టి రేఖకు మధ్యనున్న కోణం, దాన్ని మనం అయితే ఊర్ధ్వ కోణం లేదా నిమ్న కోణం. మరి ఊర్ధ్వ కోణం అంటే ఎప్పుడు అంటారు, నిమ్న కోణం ఎప్పుడు అంటారు? మనం ఇక్కడి నుంచి చూస్తున్నాం, పైకి చూసేటప్పుడు ఊర్ధ్వ కోణం ఇదండి. అలా కాదు, మనం కిందకి చూసేటప్పుడు, పైనుంచి వస్తువు ఇక్కడ ఉంది, నువ్వు పైనుంచి చూస్తున్నావు అనుకోండి. సో కిందకి చూసేటప్పుడు అప్పుడు ఇది నిమ్న కోణం. యాక్చువల్లీ నిమ్న కోణం ఏదవుతుందంటే ఇదండి, ఇది క్షితిజ రేఖ, దీనికి సమాంతర రేఖ కదా క్షితిజ రేఖ, ఇది దృష్టి రేఖ, ఈ మధ్యలో కోణం, అది నిమ్న కోణం. కానీ అది ఇది ఒకటే కాదు, మనకు తెలుసు కదండి, ఏకాంతర కోణాలు రెండు కూడా. కాబట్టి రెండు విలువపరంగా ఒకటే. చూసే పరిస్థితిని బట్టి ఈ కోణాన్ని మనం కింద నుంచి చూసేటప్పుడు ఏమంటాం అంటే ఊర్ధ్వ కోణం అంటాం. ఒకవేళ మన కన్ను పైన ఉండి కింద వస్తువుని చూస్తున్నాం అనుకోండి, దాన్ని ఏమంటాం అంటే నిమ్న కోణం అంటాం. సో ఓకే, ఇది దీంట్లో వచ్చేటువంటి దూరాలు కానీ ఎత్తులు కానీ దూరాలు కానీ కనుక్కోవడం ఎట్లా. సో ఫస్ట్ ఎత్తు కనుక్కోవడం చూద్దామండి. ఎత్తు కనుక్కోవడం చూద్దాం. ఇలా ఉందనుకోండి, ఎత్తు కనుక్కోవాలి మనం. ఎత్తు హెచ్. ఓకే అండి, ఇది యాక్చువల్లీ మన ఊర్ధ్వ కోణం లేదా నిమ్న కోణం ఏదో ఒకటి ధరిస్తే అనుకుంటాం. సో ఆ ఎత్తు కనుక్కోవాలంటే ఇదిగో ఈ దూరం తెలియాలండి, పక్క దూరం తెలియాలి. ఈ దూరం ఎక్స్ అయితే ఎత్తు కావాలి అంటే దట్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ట్యాన్ థీటా. ఎత్తు హెచ్ ఈజ్ ఈక్వల్ ఎత్తు దట్ ఈజ్ హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ట్యాన్ థీటా. ఎదుటి భుజం కదా దీనికి, అందుకని ట్యాన్ థీటా. సో రైట్. అలా కాకుండా ఈ పక్కది కావాలనుకోండి, హెచ్ ఇచ్చాడు, ఈ పక్కది కావాలనుకోండి, ఐ మీన్ దూరం ఎక్కడి నుంచి ఎత్తు కాకుండా దీని నుంచి దూరం కావాలనుకోండి. ఎత్తులు దూరాలంటే ఇది ఎత్తులండి, ఇది దూరాలు. ఈ దూరం కావాలనుకోండి, ఎక్స్ కావాలనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏంటంటే హెచ్ కాట్ థీటా ప్లీజ్. సో పక్కది కావాలంటేనేమో ఆసన్న భుజం కదా కాట్ వస్తుంది, ఎదురుది కావాలంటేనేమో ఎదుటి భుజం కదా ట్యాన్ వస్తుంది. ఇంకా చేయలేదని మనకు తెలుసు, ఇదిగోండి ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ హెచ్ బై ఎక్స్ కదా. సో నీకు హెచ్ కావాలంటే ఎక్స్ ఇట్ వస్తుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ఇట్ వస్తుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ ట్యాన్ థీటా. అంతే. లేదు ట్యాన్ థీటాను 1 కాట్ థీటాను రాసామనుకోండి, ఇది ఫస్ట్ ఇది ఒకటి వచ్చేసింది కదా. ఇక్కడ ట్యాన్ థీటాని హెచ్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ బై కాట్ థీటా అని రాసామనుకోండి, ఈ కాట్ థీటా ఇటు వచ్చింది అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ హెచ్ కాట్ థీటా. ఇట్లా దీని నుంచి వచ్చేదే, కానీ మొండి గుర్తుంటే మనకు కొద్దిగా ఈజీగా అవుతుందని నేను అనేది. ఓకే రైట్ అండి. మనకు దీంట్లో మెయిన్లీ వచ్చేవండి 2 రకాల త్రిభుజాలండి. ఒకటి 30, 60, 90 త్రిభుజం ఒకటి, రెండోది 45, 45, 91, ఈ 2 రకాలు. దీంట్లో భుజాలు ఎట్లా ఉంటాయంటే 30, 60, 90 అంటే 30కి ఎదురుగా 1 ఉంటే దీని ఎదురుగా √3 ఉంటుందండి.
ఎదురుగా ఎంత ఉంటుంది అంటే 2 ఉంటుంది. అంటే 30 ఎదురుగా 1 ఉంటే 60 ఎదురుగా √3 ఉంటుంది. అంటే దీనికి √3 రెట్లు ఉంటుందండి. 30 ఎదురు దానికి 60 ఎదురుది ఎంతో ఉంటుందయ్యా అంటే √3 రెట్లు ఉంటుందండి. రాస్తున్నాను కావాలని. 30కి 60కి ఎదుటి భుజము 30కి ఎదుటి భుజానికి √3 రెట్లు. హౌస్ నోట్ చేసుకోండి అండి ప్లీజ్. 60కి ఎదుటి భుజము భుజము ఎలా ఉంటుందంటే 30కి ఎదుటి భుజానికి 3 రెట్లు. అలాగే ఇది మాత్రం ఈ చిన్న భుజం ఉంది కదా, దీనికి డబల్ ఉంటుందండి. ఇది కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు, గుర్తుండాలి. అలాగే రివర్స్ కూడా 30కి లెక్కలని దీని మీద చేస్తాం మనం. ఎదుటి భుజము 60కి ఎదుటి భుజానికి 1/√3 వంతు అంటే బై కదా, √3 వంతు. ఇది బాగా గుర్తుంటుంది. 2 పాయింట్స్ మీదే వ్యవహారం అంతా నడుస్తుంది. ఇంక లేదంటే డయాగ్రామ్ 30 ఎదురుగా 1 అయితే 60 ఎదురుగా √3, అది 1:√3 ఉంటుంది అనేది గుర్తుంచుకుంటే చాలు. అలాగే 90 ఎదురుగా 2. రైట్, ఇక్కడ కూడా వచ్చామనుకో ఈ 2 45 లేగా, కాబట్టి ఇది 1 ఇది 1 ఇది 2 1 1 2 అంటే 45 ఎదురుగా 1 మళ్ళీ 45 2 ఈక్వల్ ఉంటాయి కదండి ఆటోమేటిక్గా. దిస్ ఈస్ √2. ఇంకా దీంట్లో పెద్ద చెప్పుకోవాల్సింది లేదా గుర్తుంచుకుంటే చాలు. ఓకే ఓకే అండి. క్వశ్చన్స్ పెద్దగా ఉంటాయి దీంట్లో, జాగ్రత్త చదువుకోండి. జస్ట్ నోట్ చేసుకుంటే ఇంకా బెటర్ అండి. ఒక జెండా స్తంభము పాదము నుండి 60 మీటర్ల దూరంలో గల బిందువు నుండి దాని పైభాగపు ఊర్ధ్వకోణం 30 డిగ్రీలు అయితే జెండా స్తంభం ఎత్తు ఎంత? చూసుకోండి జాగ్రత్తగా. జెండా స్తంభం పాదము నుండి 60 మీటర్ల దూరంలో గల బిందువు వద్ద దాని పైభాగపు ఊర్ధ్వకోణం 30 డిగ్రీలు అయితే జెండా స్తంభం ఎత్తు ఎంత? క్వశ్చన్ నేను మెయిన్ డయాగ్రామ్ అండి, అది వేసుకుంటే క్వశ్చన్ అయిపోయినండి, ఏముండదు మనకి ఇచ్చేసేది. ఇదిగోండి జెండా స్తంభం, దాని నుంచి పాదం నుండి ఎంత 60 మీటర్ల దూరం. ఇదిగో పాదం నుండి 60 మీటర్ల దూరంలో ఇక్కడ చేసేటువంటి ఇదిగో ఈ శిఖరం చేయు ఊర్ధ్వకోణము ఎంత ఇచ్చాడు? 30 డిగ్రీలు. అది 30 డిగ్రీలు. ఇది 30 డిగ్రీస్. అయితే ఎత్తు ఎంత? ఇది 30 డిగ్రీస్ అయితే ఆటోమేటిక్గా ఇది 60 డిగ్రీసేనండి, ఇది ఆలోచించక్కర్లా. ఇది 90 కదా, ఇది 30 అయితే ఇది 60. సో మనకి 60 ఎదురుది ఇచ్చాడు, ఇందాక చెప్పుకున్నాం. 60 ఎదురుది ఎంతో కొంత ఇచ్చాడు. 30 ఎదురుది రావాలంటే √3తో భాగించాలి, చెప్పుకున్నాం కదండి. 60 ఎదురుది ఇచ్చాడు, తక్కువది రావాలి. 30 ఎదురుది రావాలి, తక్కువ రావాలంటే భాగించుకోవాలి. ఎక్కువది కావాలంటే అది గుర్తు కోసం నేను చెప్తున్నాను అండి. 60 ఎదురుగా 60, నీకు 30 ఎదురుది కావాలంటే √3తో భాగించాలి. ఇదిగో 60ని √3తో భాగిస్తే దిస్ ఈస్ 3 × 20/√3 అంటే 20/√3. సో ఇది అంతేనండి. ఆకాశంలో ఎగురుతున్న ఒక గాలిపటం యొక్క దారము క్షితిజముతో 30 డిగ్రీల కోణము చేయుచున్నది. దారము పొడవు 15 మీటర్లు ఉన్నప్పుడు గాలిపటం ఎంత ఎత్తులో ఎగురుతున్నది? క్వశ్చన్స్ జాగ్రత్త చదువుకోవాలండి. సో ఆకాశంలో ఎగురుతున్న గాలిపటం యొక్క దారము క్షితిజముతో 30 డిగ్రీలు. ఇదండి దారం, ఇది క్షితిజముతో 30 డిగ్రీల కోణము చేయుచున్నది. రైట్ అంతవరకు బాగుంది. దారం యొక్క పొడవు 15 మీటర్లు అంటండి. ఇది 15 మీటర్లు. మీటర్లు ఎందుకు? 15. అయితే గాలిపటము ఎంత ఎత్తులో ఎగురుతున్నది? ఈ ఎత్తు ఎంతో చెప్పాలి అంతే. ఇది 30 అండి. ఇది కర్ణం. దానికి చెప్పుకున్నాం 30, 60, 90లో. సో 30 దీనికి డబల్ ఉంటుంది ఇది అని చెప్పుకున్నామండి. దీనికి డబల్ ఉంటుంది. 30కి ఎదురుది చిన్న భుజం కదా, చిన్న భుజానికి కర్ణము 1:√3:2. ఇంకా గుర్తుందో లేదో 1√3:2. ఇదిగోండి దీనికి డబల్ ఉంటుంది, దీనికి డబల్ ఉంటుంది అంటే దీంట్లో సగం. సో యువర్ ఆన్సర్ ఈస్ 15/2. ఓకే, ఒక టవర్ యొక్క నీడ పొడవు దాని పొడవుకు √3 రెట్లు ఉన్నది. పొడవు టవర్ ఇలా ఉందనుకోండి. అయితే సూర్యుడు భూమితో చేయు కోణం ఎంత? ఇదిగో టవర్ ఇదండి. ఇటు నుంచి కిరణం పడుతుంది కదా, దాని నీడ ఇటు పడుతుంది. ఇదేమో టవర్ అండి. ఇటు సూర్యకిరణం పడితే నీడ ఇటు పడుతుంది. ఇదేమో నీడ అండి. సో ఎంత? √3 రెట్లు ఉన్నదంటండి. టవర్ యొక్క పొడవు అంట దాని నీడ పొడవుకు టవర్ యొక్క నీడ దాని పొడవుకు 3 రెట్లు ఉన్నది. ఇదిగో టవర్ ఒకటైతే నీడ దానికి √3 రెట్లు కదా, √3. సో అయితే
సూర్యుడు భూమితో ఇదిగో ఈ కోణం మనకు తెలిసిందే కదండి 1/√3. ఇది చిన్నది కదా, ఇదేమో 30 కావాలంటే ఇది 60. కాబట్టి ఎంత ఈ సూర్యుని యొక్క ఊర్ధ్వ కోణం ఎంత అంటే 30 degrees. సో 200 మీటర్ల ఎత్తుగల క్వశ్చన్ జాగ్రత్త చదువుకోవాలండి, మీరు కూడా అవసరాన్ని నోట్ చేసుకోవాలి ప్లీజ్. 200 మీటర్ల ఎత్తుగల దీపస్తంభ అగ్రభాగం నుండి స్తంభము పాదము నుండా పోవు క్షితిజ రేఖపై స్తంభానికి ఒకే వైపునున్న 2 పడవలు చేయు నిమ్న కోణం, స్తంభానికి ఒకే వైపున 2 పడవలు చేయు నిమ్న కోణాలు, ఒకటేమో 30 degrees, రెండోదేమో 45 degrees అయితే ఆ 2 పడవల మధ్య దూరం ఎంత? మంచి క్వశ్చన్ అండి. రైట్, చూడండి ఒకసారి దీంట్లో. సో 200 మీటర్లు ఎత్తున్న దీపస్తంభం ఇలా ఉందండి. దీపస్తంభం ఇలా 200 మీటర్లు ఎత్తు, దానికి దీని క్షితిజ రేఖ ఇలా ఉందనుకోండి. ఒకే వైపున క్షితిజ రేఖకి ఒకే వైపున ఇది ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక 2 పడవలు ఉన్నాయి అంటున్నాడు. ఆ పడవలు చేయ నిమ్న కోణాలు ఎంతయ్యా అంటే ఒకటిది ఇంకోటిది. సో కోణాలు 31, 45 ఏదో ఒకటి పెట్టాలి. దగ్గరికి వచ్చిన కొద్ది కోణం పెరుగుద్దండి, తలకాయ మనం పైకి లేపుతాం కదా, అందుకని ఇది 45 అండ్ దిస్ ఇస్ 30. అది గుర్తుంచుకోండి, అటు నుంచి ఇటు దగ్గర పెట్టకూడదు. సో 30 and 45 ఇప్పుడు చూద్దామండి. సో దిస్ ఈస్ ఇది 45. త్రిభుజం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి, వచ్చేస్తుంది ఆన్సర్. సో ముందు ఈ పెద్ద 30 చూసుకుందాం, మధ్యలో ఇది లేదనుకుందాం, లేదా కాసేపు లిటిల్ బిట్ దీన్ని మర్చిపోతాం. ఇప్పుడు 30కి ఎదురుగా 200 ఉంది కాబట్టి ఇక్కడ 60 ఎదురుగా ఎంత ఉంటుందంటే 200√3. మీ అందరికీ తెలిసిందే మొత్తం, ఎందుకంటే 30కి ఎదురుగా 200, ఇక్కడ 60 ఎదురుగా ఎంత ఉంటుంది? ఇది 200√3 తెచ్చవేయాలి కదా. రైట్, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఇది మధ్యలో రావుదామండి, 45 కదండి. 45లో 2 ఇది 45, ఇది కూడా 45 కాబట్టి ఇది 200 అంటే ఇది కూడా 200. 2 పడవల మధ్య దూరం అంటే ఇక్కడ నుంచి మొత్తం దూరం 200√3 మైనస్ ఇదిగో ఈ దూరం తీసేస్తే రెండింటికి మధ్యలో దూరం వచ్చేస్తుంది. దట్ ఈస్ 200 into √3 minus 1. 200 into √3 minus 1. This is the answer. సేమ్ అదే క్వశ్చన్ అండి, ఇందాక క్వశ్చనే, బట్ వన్ స్మాల్ అడ్జస్ట్మెంట్ ఏంటంటే ఇందాక క్షితిజ రేఖకు దాని వైపు స్తంభం పాదానికి ఒకే వైపున ఉన్నాయట. స్తంభానికి చెరొక వైపు, ఈసారి ఏంటంటే ఇందాక ఒకే వైపున ఉన్నాయి అన్నాడు, అదే క్వశ్చన్ అండి, చెరొక వైపున అయితే ఇదండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, ఇంపార్టెంట్ అండి బాగా. ఇది 200 meters, ఒక పక్కనేమో 30 degrees చూడండి, ఇంకో పక్కనేమో 45 degrees, చెరొక వైపున అటు ఒకటి ఇటు ఒకటి. కాబట్టి 30 కదా, 30 ఎదురుగా 200 కాబట్టి 60 ఎదురుగా ఎంత ఉంటుందంటే 200√3. ఇక్కడ రాస్తున్నానండి, దిస్ ఈస్ 200√3. ఇది ఒక 45 ఎదురుగా 200 కాబట్టి ఇది కూడా 200, అది 45 కాబట్టి ఇది కూడా 45 కదా, 200√3. రెండు కలిపామనుకోండి, అది ఇది 200√3 అండ్ 200 యాడ్ చేస్తే 200 కామన్ తీద్దాం, √3 + 1. ఓకే, దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్ అనమాట దానికి దీనికి. ఒక బిందువు నుండి ఒక టవర్ యొక్క శిఖర ఊర్ధ్వ కోణము cot inverse 3/5 అండి. అయితే ఆ టవర్ వైపు 32 మీటర్ల దూరం నడిచి మళ్ళా కోణం చూస్తే cot inverse 2/5 అంట. అంటే రెగ్యులర్గా యాంగిల్స్ ఇవ్వకుండా ఈసారి ఇన్వర్స్లో ఇచ్చాడు, జాగ్రత్త చూసుకోండి. చూసి చాలా సింపుల్ చేస్తాం. ఇలా టవర్ ఇలా ఉందని చూసుకోండి, ఇక్కడ నుంచి చూశాడు ముందు ఈ ఊర్ధ్వ కోణం ఎంత అయ్యా అంటే దిస్ ఈస్ cot inverse 3/5. రైట్, చూద్దాం. తర్వాత వాళ్ళకి దూరం పోయాడు, ఎంత దూరం పోయాడు తర్వాత చూద్దాం, 32 మీటర్ల తర్వాత చూద్దాం. ఇప్పుడు చూశాడండి ఇదెంత అయ్యా అంటే cot inverse 2/5. రైట్ అండి. సో అంటే ఇప్పుడు కాట్ అనేసరికి ఆసన్న భుజంపై ఎదురు భుజం, ఇక్కడ ఆసన్న భుజంపై ఎదురు భుజం ఇది, ఇక్కడ కూడా ఆసన్న భుజం ఇది, ఎదురు భుజం ఇది, 2 సార్లు కూడా. ఇక్కడ ఆసన్న భుజం అంటే మొత్తం అండి, ఎదురు భుజం అంటే ఇది. ఇక్కడ వచ్చేసరికి ఆసన్న భుజం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అండి, ఎదురు భుజం ఇది మొత్తం. అంటే ఎదురు భుజం 2 సార్లు సమానం, ఇక్కడ కూడా ఎదురు భుజం 2 సార్లు సమానం. మనం ఏం చేయక్కర్లా, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది ఎన్ని భాగాలు? 3 భాగాలల్లా 2 భాగాలు, అంటే ఒక భాగం పోయాడు. కదిలిందంత అయ్యా అంటే ఒక భాగం, కానీ అది ఇచ్చేసాడండి 32 మీటర్లని, అంటే ఒక భాగం 32 మీటర్లు. సో హైట్ కదా ఇది, 5 భాగాలు కదండి, ఇది 5 భాగాలు కదా, 5 భాగాలు ఎంత అయ్యా అంటే 5/32. దట్ ఈస్ 160. జాగ్రత్త చూసుకోండి అండి. ఇదిగో cot inverse అంటే ఆసన్నం పై ఎదుట, ఎదుటని ఇది 2 చోట్ల అది, ఎదుటి భుజం 2 చోట్ల అది సేమ్ ఉన్నది. ఓకే, అంటే ఇది 5 భాగాలు. రైట్, ఇక్కడ వద్దాం. ఇక్కడ మొదటి 3 భాగాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2 భాగాలు అయింది. ఆసన్నం 3 2, అంటే అతను ఎంత నడిచి వచ్చినట్టు ఒక భాగం.
కానీ నడిచి వచ్చింది ఇచ్చాడు 32 మీటర్లు అని. అంటే ఒక భాగం ఎంత అంటే 32 మీటర్లు. కాబట్టి మనకు 5 భాగాలు కదా, 5 32 120. సో ఇది కూడా ఇందాక క్వశ్చన్ లాంటిదేనండి. ఒక బిందువు నుండి టవర్ యొక్క ఊర్ధ్వ కోణము tan ఇన్వర్స్ 5/12 చూసుకోండి. ఇదండి టవరు ఇలా ఉంది, ముందు దగ్గరికి ఇస్తాను కావాలని. సో ఇక్కడ ఈ బిందువు దగ్గర ఊర్ధ్వ కోణము tan ఇన్వర్స్ 5/12 అంట. సరే, అంటే చూడండి దీనికి ఆసన్నమేమో 5, ఇక్కడ ఎదురు 5, ఆసన్నం 12. ట్యాన్ కదా, ఎదుటి బై ఆసనం, ఎదురు 5. అయితే కాస్త దూరం ఇచ్చాడు. ఎంత దూరమో తర్వాత చూసుకుందామండి. ఇక్కడి నుంచి చూస్తే ఇప్పుడు కోణం ఎంత ఉందయ్యా అంటే tan ఇన్వర్స్ 3/4 ఉంది అన్నాడండి. అది ఇక్కడ చిన్న పొరపాటు ఏంటి, ఇబ్బంది ఏంటయ్యా అంటే ఎదుటి భుజం ఇక్కడ 5, ఎదుటి భుజం ఎప్పుడు 2 సార్లు కూడా ఇదే ఎత్తు, ఇది టవరే. ఇక్కడేమో 5 భాగాలు, ఇక్కడ 3 భాగాలు అంటున్నాడు. అందుకని మనం ఏం చేద్దామంటే ఇది సమానం చేసేద్దాం. దీన్ని 3 తెచ్చి వేసామనుకోండి, ఇది ఎంత అయ్యా అంటే 3 తెచ్చి వేస్తే 3 5 15/36. అలాగే దీన్ని 5 తెచ్చి వేసామనుకోండి, ఇది 5 3 15/20. సో క్లియర్గా ఇప్పుడు ఎదుటిది 15 భాగాలు అయిపోయింది. అడ్డంగా చూసుకోండి, మొత్తం 36 భాగాలు. ఇక్కడ వరకు ఇది 20 భాగాలు. అంటే నడిసింది ఎంత అయ్యా అంటే 16 భాగాలు. ఇక్కడ రాస్తానండి, నడిసింది 16 భాగాలు. కానీ నడిసింది క్లియర్గా ఇచ్చారు 240 అని. అంటే ఒక భాగం ఎంత అయ్యా అంటే 15 సార్లు. మనకి ఎత్తు కావాలిగా, 15 భాగాలు కదండి, 15. ఓకే, దట్ ఈస్ 225. ఓకే అండి, డయాగ్రామ్ చూడండి. ఒక నది ఒడ్డున ఉన్న ఒక మనిషి అంట ఉన్న చోట ఉండుకోకుండా వేరే ఒడ్డున ఉన్న చెట్టును చూసా అంటండి. చూసిన ఊర్ధ్వ కోణం ఎంత అంటే 60 డిగ్రీలు అంట. సరే ఇది ఎట్లా ఉంటుందో అని చెప్పి మళ్ళా కాస్త దూరం ఒడ్డు నుంచి ఇంకొక 20 మీటర్ల దూరం పోయి మళ్ళా చూస్తే అప్పుడు ఊర్ధ్వ కోణం 30 డిగ్రీలే ఉందంట. అయితే ఆ నది వెడల్పు ఎంత, ఇదండి నది వెడల్పు ఇలా ఉన్నది. చెట్టు ఒక పక్కన, వీడి ఇక్కడి నుంచి చూశాడు, ఇది 60 డిగ్రీలు. సో ఇటు పోయినాడండి, ఇక్కడి నుంచి చూశాడు, ఇక్కడ 30 డిగ్రీలు. సో అయితే ఈ నది వెడల్పు. జనరల్గా వీటిలోనండి ఎత్తులనేమో ఒకటి మనం హెచ్ తీసుకున్నాం, ఇదేమో ఎక్స్ అండి. సో ఈ మధ్యలో అతను నడిచిన దూరం ఎంత అయ్యా అంటే 20. సో అది రైట్. ఇప్పుడు 2 చోట్ల ఈ ట్రయాంగిల్, పెద్ద ట్రయాంగిల్ రెండింటిలోనూ కూడా హెచ్ వాల్యూ కనుక్కుంది. మొదటి దాంట్లో హెచ్, ఇప్పుడు దీంట్లో హెచ్ అంటే ఇది కదా, ఎక్స్ tan 60. హెచ్ ఈక్వల్ కావాలంటే ఎలా వస్తుందని చెప్పుకున్నాం కదండి. హెచ్ మొదటి చెప్పుకున్నాం, ఎదురుది కావాలంటే ఎక్స్ tan 60 రైట్. ఆ తర్వాత మళ్ళీ ఈ పెద్ద దాని నుంచి హెచ్ కావాలి అంటే అప్పుడు ఇది ఎంత, ఎక్స్ ప్లస్ 20గా, ఎక్స్ ప్లస్ 20 tan 30. 2 ఈక్వల్ చేసేసుకోండి. 2 ఈక్వల్ చేసేసుకుంటే ఎక్స్ ఇంటూ √3 ఇది ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 20 ఇంటూ 1/√3. ఇది వెళ్తే 3x ఈజ్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 20 అంటే 2x ఈజ్ ఈక్వల్ 20 కాబట్టి x ఈజ్ ఈక్వల్ 10 రైట్. సో నెక్స్ట్ అండి, 2 గోపురాలు ఒకే క్షితిజ రేఖపై ఉన్నవి. ఇదిగోండి 2 గోపురాలు అంటండి ఇలా ఒకే క్షితిజ రేఖ మీద, ఒకటి ఇంకోటి ఇలా ఉన్నవి. 2 గోపురాలు ఒకే క్షితిజ రేఖ మీద ఉన్నవి రైట్. వాటి పాదాలను కలుపు రేఖ యొక్క మధ్య బిందువు నుండి, వాటి పాదాలను కలుపు రేఖ మధ్య బిందువు నుంచి వాటి యొక్క ఊర్ధ్వ కోణాలు వరుసగా, వాటి శిఖరాల ఊర్ధ్వ కోణాలు, ఇది మొదటిది, అలాగే ఇది రెండోది అంటున్నాం, తప్పు తీసుకున్నాం. ఇది 60, ఇది 30. ఓకే అండి. అయినా మరి అలాగే మొదటి గోపురం ఎత్తిచ్చేసాడండి, దట్ ఈస్ 90 అట. అయితే రెండో గోపురం ఎత్తు చెప్పు అంటాడు. మంచి క్వశ్చన్ అండి చాలా ఇది. అండ్ ఇది ఈజీ వన్, చాలా తేలిక. చూసుకోండి, 2 ట్రయాంగిల్స్ వచ్చేసింది. ఇదిగో 60 ఎదురుగా 90 కాబట్టి ఇది మధ్య బిందువు అండి. 60 ఎదురుగా 90 కాబట్టి ఇక్కడ 60 అంటే ఇక్కడ 30 ఉంటుంది ఆటోమేటిక్గా. దాని ఎదురుగా ఎంత ఉంటుందంటే √3. సో 30 ఎదురుగా రావాలంటే √3తో భాగించాలి, తెలుసుగా మనకి రైట్. ఇప్పుడు ఇది సగం ఇక్కడ 90/√3 కాబట్టి ఇటు కూడా 90/√3 అనండి. మరి ఇప్పుడు చూడండి, ఇదిగో 60 ఎదురుగా 90/√3 ఉంది కాబట్టి 30 మళ్ళా √3 అండి, √3 90/√3ని మళ్ళా √3, దట్ ఈస్ 90/, సో 3 90/3 ఈస్ 30, దట్ ఈస్ 30 meters. దిస్ ఇస్ ద ఆన్సర్. సో ఓకే అండి, 30 మీటర్ల ఎత్తు ఉన్న ఒక టవర్పై 10 మీటర్ల జెండా కర్ర ఉన్నది. ఓకే,
30 మీటర్ల డయాగ్రామ్ గీసేస్తానండి. 30 మీటర్ల ఎత్తు ఉన్న ఒక టవరు, దాని మీద ఇది 30, దానిపైన ఒక జెండా కర్ర ఉంది, దాని పొడవు 10 మీటర్లు, అది 10. అయితే 40 మీటర్ల ఎత్తు ఉన్న మరొక జెండా కర్ర మరొక టవర్ పై భాగం వద్ద ఇలా దీంట్లో 40 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి మరో టవర్ ఉన్నదండి. దీని దగ్గర ఈ టవరు అండ్ ఈ జెండా కర్ర రెండు ఏర్పాటు చేసే కోణాలు సమానం. ఇదిగో జెండా కర్ర ఏర్పాటు చేసే కోణం దిస్ వన్ అండి. ఇది మనం ఏం చేద్దామంటే ఇది ఆల్ఫా అనుకో. అలాగే టవర్ ఏర్పాటు చేసే కోణం ఇది కూడా అంతే కోణం ఆల్ఫా అంట. ఓకే అండి. అయితే రెండు టవర్ల మధ్య దూరం ఇది ఎక్స్ అనుకున్నాం. ఇదైనా ఇటైనా ఎక్సే కదా. సరే, మొదట ఈ త్రిభుజం నుంచి చూడండి. ట్యాన్ ఆల్ఫా ఎదుటి భుజం 10 పక్క భుజం ఎక్స్, రైట్. వెంటనే పెద్ద త్రిభుజానికి ఈ మొత్తానికి ట్యాన్ 2 ఆల్ఫా ఇది ఇప్పుడు ఎదుటి భుజం 10, 30, 40 డివైడెడ్ బై సో ఎక్స్ మామూలే అయిపోయింది. ఇది ట్యాన్ 2 ఆల్ఫా కదా, దాని ఫార్ములా రాస్తున్నానండి. 2 ట్యాన్ ఆల్ఫా బై 1 మైనస్ ట్యాన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ 40/x. దాని వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. ట్యాన్ ఆల్ఫా అంటే 10/x కదా, అందుకని 2 into 10/x డివైడెడ్ బై 1 మైనస్ దీని స్క్వేర్ అండి 100/x స్క్వేర్ ఈజ్ 40/x. ఇంకా దీన్ని 2 into 20/x ఇంటూ ఎక్స్ స్క్వేర్ పైకి వెళ్ళిపోద్ది. ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 100 ఓకే ఈజ్ ఈక్వల్ 40/x. ఇదిగో ఎక్స్ ఎక్స్ 20 ఇంటూ 2 సార్లు ఇది వచ్చేసింది అనుకోండి. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ 2x స్క్వేర్ మైనస్ 200 అంటే ఎక్స్ స్క్వేర్ ఎంత అంటే 100, ఎక్స్ ఎంత అంటే 10 2. సో దిస్ ఇస్ అవర్